హాయ్ వ్యూవర్స్, నేను మీ లక్ష్మి. ఈ మధ్య ఏ సినిమా చూసినా సరే ఆయనే కనిపిస్తూ ఉన్నారు. ఆయన ఎవరో కదా, ఆల్రెడీ మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నారు కదా. కసిరెడ్డి గారు, హాయ్ అండి. హాయ్ అండి. హాయ్. ఏంటండి, ఏ సినిమా చూసినా మీరే కనిపిస్తున్నారు ఆన్ స్క్రీన్. ఎక్కడో ఒక్కడ కసిరెడ్డి గారు ఉంటారు అని కూడా కాదు, మొత్తం ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఏలేస్తున్నారు సినిమాల్ని. ఏంటి, ఎక్కడన్నా జాతకం చూపించుకున్నారా? అలాగేం లేదండి, నేనున్న సినిమాలే చూస్తున్నారు అనుకోండి మీరు అభిమానంతో. అలా ఏం లేదు, మంచి మంచి క్యారెక్టర్స్ మంచి మంచి సినిమాలు వచ్చేటప్పుడు మనం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఆ తరుణంలో నేను మీకు తరచూ అలా కనబడుతుంటాను. ప్రజెంట్ ఇప్పుడు మ్యాన్షన్ హౌస్ మల్లేష్ అని చెప్పి ఒక సినిమా ద్వారా మా ముందుకు రాబోతున్నారు. టీజర్ అండ్ ట్రైలర్ చూస్తే మీ క్యారెక్టర్ ఇంపాక్ట్ కూడా చాలా కనిపిస్తుంది. హీరో ఉన్న చోటల్లా మీ ఫ్రేమ్ కూడా కనిపిస్తూ ఉంది. సో హీరోగా ఏమన్నా ఛాన్సెస్ వస్తున్నాయా? ఎందుకంటే కమెడియన్స్ అందరూ కూడా ఇప్పుడు హీరో పట్టాలు ఎక్కేస్తున్నారు. మరి సో ఆ ఛాన్సెస్ ఏమన్నా వచ్చాయా? ఇంకా ఏం లేదండి, అలా అనుకుంటారంతే. బట్ ఏమో వస్తే చూడాలి, మనకి అంత ఐడియా లేదు. చేసుకుంటే వెళ్ళడం అంతే. కథే బేసిక్గా, ఎప్పుడు కథే హీరో అండి. హీరో అంటే ఏమి ఉండదు. కథ హీరో అయితే హీరో నెక్స్ట్ లెవెల్ హీరో అవుతాడు అంతే. ఈ మెన్షన్ హౌస్ మల్లేశం నుంచి ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎలా చేశారు? అంటే 2 years కూడా పట్టిందని చెప్తున్నారు. అంటే లాంగ్ జర్నీ, ఆర్టిస్టులతో కావచ్చు, లేదా ప్రొడక్షన్తో కావచ్చు, లేదా ఆ క్యారెక్టర్ ఇన్వాల్వ్మెంట్తో కావచ్చు. 2 years జర్నీలో ఎలా అనిపించింది? చాలా ఉంటాయండి. అంటే జర్నీ ఎప్పుడు, ప్రతి జర్నీ కొత్త వాళ్ళతో జర్నీ కూడా చాలా, ఇప్పుడు కొత్త కొత్తగా అన్నీ తెలుస్తూ ఉంటాయి, కొత్త కొత్త నేర్చుకుంటూ ఉంటాం. ఆ తరుణంలో ఈ సినిమా నుంచి చాలా నేర్చుకున్నాం. అంటే ఒక ఫస్ట్ సినిమాకి ఎన్ని స్ట్రగుల్స్ ఉంటాయి అందరికీ తెలిసిందే. సో దానివల్ల 2 years పట్టింది తప్ప వేరే రీజన్ ఏం కాదు. మంచి కంటెంట్ మంచి టైంలో రావాలి అని వెయిట్ చేసి ఈ టైంలో వస్తున్నారు. అంటే ఇందాక మీరు మాట్లాడుతూ నేను ఆర్టిస్ట్ అవ్వడానికి రాలేదు, అవుదాం అనుకొని రాలేదు అన్నారు. మరి ఏమనుకొని వచ్చారు? ఎలా మీ లైఫ్ ఇలా టర్న్ అయింది? అవకాశం ఇచ్చింది ఎవరేంటి? అలానే నేను మ్యూజిక్ డైరెక్టర్ అవుదామని వచ్చి ఆర్టిస్ట్ అయ్యా. ఇంకా అది ఇది బాగానే ఉంది కదా అని కంటిన్యూ అవుతుంది అంతే. అంటే మరి మీరు చేసే సినిమాల్లో కూడా మీరు మ్యూజిక్ చేయొచ్చు కదా. మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఆ నాలెడ్జ్ ఉంటుంది, కొంతవరకు ఎక్స్పీరియన్స్ కూడా ఉండే ఉంటుంది. ఐ డోంట్ నో, బట్ అదే సినిమాల్లో ప్రయత్నాలు ఏమన్నా జరిగాయా, చేశారా? లేదండి, అది నిపుణుల పర్యవేక్షణలో చేయాలి. సో ఎందుకని నేనే ట్రై చేయలేదు. యా, అంటే ఇందాక మీరు మాట్లాడుతూనే ఒక పాయింట్ నేను రేస్ చేయాలనుకున్నాను. అంటే ఈ సినిమాలో మీ క్యారెక్టర్ అనేది తెలంగాణకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ అబ్బాయి ఎలా ఉంటాడు ఏంటి అనేది క్యారెక్టర్ అన్నమాట. సో అంటే తెలంగాణ యాస రాక నేను ఇలానే చేస్తాను అని చెప్పారు. అవునండి, అవునవును. ఎందుకంటే నాకు రాంది ట్రై చేసి వాళ్ళని బాధ పెట్టే కంటే మనకు వచ్చింది చేసుకుంటూ వెళ్తే హ్యాపీ. వాళ్ళు బాధపడరు, మనం బాధపడరు. అంటే స్ట్రగుల్స్ అనేవి కామన్ కదా. సో ఏ సినిమా చేసినా కొంతవరకు మార్పు అనేది రావాలి, లేదా ఏదో ఒకటి నేర్చుకోవాలి అనేది ఉంటుంది కదా. అంటే నేర్చుకోవాలని అంటే ఉంటుంది, బట్ రాంది ఎందుకు నేర్చుకోవడం అని నేనే నేర్చుకోను. ఫర్ ఎగ్జాంపుల్ కసిరెడ్డి గారికి తెలంగాణ యాసలో, ఎందుకంటే మీ లుక్ కొంతవరకు మాస్ ఉంటుంది అనమాట. సో తెలంగాణ యాసలో హీరోగా ఛాన్స్ వచ్చి ఒక సినిమా మీ ముందుకు వచ్చింది అనుకోండి, అప్పుడేం చేస్తారు? టైం టేకెన్ అండి, అంతే. టైం టేకెన్. అది ఎప్పుడైతే ప్రాపర్గా నేను రెడీ అన్న రోజున నేను వెళ్తాను. ఒక డైలాగ్ చెప్పండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అల్లు అర్జున్ గారిది, వాసివాడ తస్సదియా, అది అల్లు అర్జున్ గారిదా? గమ్మునుండవా వచ్చేసింది. మీరు కూడా మా తెలంగాణ అయిపోతుంది. ఇలాగా బట్టి మాట్లాడేటప్పుడు బాగానే ఉంటుందండి. ఎలా మాట్లాడాలన్నప్పుడు రాదు, అది కష్టంగా ఉంటుంది. ఓకే, బట్ పెద్ద మాట్లాడేటప్పుడు లెంత్ డైలాగులు ఉన్నప్పుడు ప్రాబ్లం అవుతాయి, అప్పుడు దొరికేస్తాం. దొరకకుండా ఉండాలంటే మనకు వచ్చిందే చేసుకుంటే వెళ్ళాలి. నేను కూడా అదే ప్రయత్నాలు చేస్తూ ఓడిపోతున్నాను ఎక్కడ చూసినా కూడా. వన్ డే ఉంటుంది మనకంటూ, ఆ వన్ డే కోసం వెయిట్ చేయాలంతే. మనం పెట్టేది ఇక్కడ ఏమి ఉండదు, టైం అంతే. మనం పెట్టుబడి టైము, పేషెన్స్, ఆ రెండు ఉంటే వన్ డే ఖచ్చితంగా మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం. ఆ వన్ డే అంటే మీ ప్రీవియస్ డేస్లో ఆ వన్ డే ఏది అనుకుంటున్నారు, ఏ సినిమా అనుకుంటున్నారు మీరు? ఆబ్వియస్లీ అందరికీ ఫస్ట్ సినిమా రాజావర్రాణి గారు, నా ఫస్ట్ సినిమా. ఆ వన్ డే నాకు అదే. అంటే ఇప్పుడు మ్యాన్షన్ హౌస్ మల్లేష్ సినిమా ద్వారా మా ముందుకు రాబోతున్నారు. మరి ప్రేక్షకులకి మీలో ఉన్న కొత్త కలర్ని, ఆరెల్స్ కొత్త టాలెంట్ని, కొత్త వెలుగుల్ని ఎలా చూపించబోతున్నారు? మరి నాలో ఉన్న కలర్ అయితే ఇంక ఇదే కలర్, మారను.
కొత్త టాలెంట్ అంటే నాకు అంత టాలెంట్ లేవు. కొత్త వెలుగులు అంటే ఏం చూడాలి మరి, ఇది ఎలా వెలుగుతుంది అనేది ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. సో ఖచ్చితంగా ఆడియన్స్ నుంచి వచ్చే రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.